జగిత్యాల జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. లోక్సభలో విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును పెట్టడాన్ని నిర్వర్తిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ ఇప్పటికే ప్రభుత్వ రంగం సంస్థలను అదానీ, అంబానీలకు కట్టుబెట్టిందని మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొందితే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రైవేటైజేషన్ వెంటనే విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, ప్రైవేటైజేషన్ ఇలా సబ్స్టేషన్లు ఎన్నో సబ్స్టేషన్లు అవుతున్నాయి. అందులో పనిచేసే నాదుడు లేడు. 10 మంది చేయాల్సిన పని 4 చేస్తున్నాం. ఎందుకు? సంస్థను కాపాడుకోవాలి. ఇలా ఈ సంస్థ కాపాడుకుంటేనే మన బతుకు అని చెప్పేసి ఇలా సంస్థను కాపాడుకుంటున్నాం. ఇంత మంచి సంస్థను కాపాడుకుంటున్న సంస్థను మరి మీరు ప్రైవేట్ చేస్తే ఎందుకు ఊరుకుంటాం? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఏడికంటే ఆడికి, ఎక్కడికంటే అక్కడికి పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఇది ఏమి లేదయ్యా, ఒకటి ఏంటంటే ఇలా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఇలా అదానీ కానీ, అంబానీ కానీ, ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వారికి ఇంకా ఆల్రెడీ కొన్ని సంస్థలను అప్పచెప్పిన అయ్యా, ఆ సంస్థలతోని మీరు 100 కోట్లు మాత్రమే సంపాదించుకుంటున్నారు. ఇలా ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీ సంస్థ ఉన్నదో ఇది చాలా కీలకమైన సంస్థ. ఇలా ఎలక్ట్రిసిటీ లేనిది ఏది బ్రతికే లేదు. అలాంటి సంస్థను కూడా మీకు అప్పచెప్తాం. మీరు అప్పచెప్తే 1000 కోట్లు సంపాదించుకొని రేపు మాకు మేము ఎలక్షన్లా నిల్చుంటాం. మాకు ఆ పెట్టుబడి పెట్టగానే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము. మళ్ళీ కొన్ని సంస్థలు మీకు అప్పచెప్తాం. అంతే తప్ప ఇంట్లో ఏమీ లేదు. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సంస్థను ప్రైవేట్ చేస్తే ఊరుకునేది లేదు. ఇలా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు. రేపు ఏదంటే అది చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇలా రైతాంగ సోదరులు కూడా, అదే వినియోగదారులు కూడా, ఎవరైతే గృహజ్యోతి ఉన్నదో మరి అదేవిధంగా కొన్ని ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళు కూడా విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు ఏదైతే లోక్సభలో ప్రవేశపెడుతుందో దీన్ని నిరసిస్తూ ఈరోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒకవేళ ఈ విద్యుత్ సవరణ బిల్లు అమలైనట్లయితే ఏం జరుగుతుందనేది చూద్దాము. మేము విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగులు చాలా తీవ్రంగా నష్టపోతారు. తీరని అన్యాయం జరుగుతుంది. మాకే కాకుండా సామాన్య ప్రజానికానికి, రైతులకు కూడా చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళకి జరిగే నష్టాల గురించి చూస్తే ఇప్పుడు ప్రధానంగా మనకు రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా కరెంటుని ఇస్తున్నాయి. ఆ ఉచితంగా కరెంట్ ఇచ్చే విధానము రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండకపోతే వాళ్ళకి ఫ్రీ కరెంట్ అనేది ఇవ్వడం జరగదు. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతారు. అలాగే మనం ఏదైతే రైతే రాజు, రైతు మన దేశానికి వెన్నుముక అని చెప్తున్నామో, మన ప్రభుత్వాలు చెప్తున్నామో దీనికి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ కార్యక్రమం ఉంది. అలాగే మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, చిన్న కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, బార్బర్ షాపు, ధోబీ గార్డ్స్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్, వీటన్నిటికీ ఇస్తున్న సబ్సిడీలన్నీ ఎత్తేస్తారు. అలాగే రైల్వేకి రైల్వే డిపార్ట్మెంట్కి, మెట్రో రైల్స్కి ఇచ్చే సబ్సిడీలు కూడా ఎత్తేస్తారు. టీజీపీ జాక్ ఆధ్వర్యంలో మనము గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున సమ్మెలు చేసినాము, ధర్నాలు చేసినాము. ఈ విద్యుత్ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మా ఈ నిరసనలు ఇంకా ఉధృతంగా కొనసాగిస్తాము. విద్యుత్